Hi, hello, and assalamu alaikum. Welcome to Mohsin Official 1M channel. So, my name is Mohsin Taj. My name, ఓకేనా. సో ఈ రోజు అయితే టాపిక్ ఏమిటంటే, ఈ రోజు అయితే నేను విజిటింగ్ అండ్ ట్రావెలింగ్ ఏది చేయడం లేదండి. సో ఈ రోజు అయితే నేనైతే మీకు అందరికీ ఒక న్యూస్ గురించి నేనైతే ఈరోజు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. న్యూస్ అనేది ఏమనేసి ఆల్మోస్ట్ 70% అందరికీ తెలుసు. మన ఇండియాలో 70% అందరికీ తెలిసిపోయింది. అండ్ నేనైతే వీడియో అయితే లేట్గా చేస్తున్నాను. సో లేట్గా అయినా కానీ ఇన్ఫర్మేషన్ అంతా తెలిసింది కాబట్టి నేనైతే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ తెలిసిందంటే అంతా క్లియర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీడియో చేయడంలో కూడా మంది కూడా ఏం తప్పు ఉండదు కాబట్టి నేనైతే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో అదేనండి, మన అన్నమయ్య డిస్టిక్ పుంగనూరులో సంఘటన జరిగింది. ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి. సో చాలామందికి దీని మిస్టరీ కూడా తెలియదు. నేనైతే దాని గురించే ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో అందుకనేసి వీడియో అయితే ఎక్కడైతే స్కిప్ చేయొద్దండి. వీడియో స్కిప్ చేస్తే మీకు మ్యాటర్ అనేది అర్థం కాదు. బట్ ఇంకోటి ఏమంటే, అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్కి మనం మెసేజ్ ఇవ్వబోతున్నాం. మిగతా పేరెంట్స్కి మనం అయితే మెసేజ్ ఇవ్వబోతున్నాం. సో వీళ్ళైతే ఎలాగో బిడ్డని కాపాడుకోలేకపోయారు. సో వాళ్ళ బ్యాడ్ టైం అది. అందుకనేసి ఇప్పుడు నేను మిగతా పేరెంట్స్ అందరూ అలర్ట్గా ఉండాలనేసి నేనైతే చెప్పబోతున్నాను అనమాట. సో ఓకేనా. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఈరోజు. సో వెల్కమ్ అందరికీ. అండ్ వీడియో అయితే ఇప్పుడు మనమైతే టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. అస్ఫియా అండి, మన అన్నమయ్య డిస్టిక్ పుంగనూరులో అస్ఫియా అనే పాప మిస్సింగ్ అయింది కదా. సో మిస్సింగ్ అయిండేది ఆ పాప గురించి ఈరోజు నేనైతే వీడియో చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆ పాప మిస్ అయింది, ఆ రోజు ఆడుకోవడం వల్ల మిస్ అయింది అని అందరూ అనుకుంటున్నారు. సో అది కాదండి. ఆడుకోవడం వల్ల పిల్లలు అయితే మిస్ కారు. మన నెగ్లెక్ట్ వల్ల, మనము పాత కక్షల వల్ల, మనం తెలియకుండానే మనకు తప్పులు జరిగిపోతూ ఉంటాయన్నమాట. ఆ తప్పుల వల్ల వాళ్ళ పాప అయితే బలి అయిపోయింది. సో పాప బలి అయిపోతుందని వాళ్ళు ఎవరు అనుకోరు. అసలు మిస్ అయిందంటేనే చాలామంది యూత్ అండి, అక్కడ యూత్ అయితే చాలా చాలా అయితే బాగా కేర్ తీసుకొని చాలా రెస్పాన్సిబిలిటీగా అయితే ఒక వాళ్ళ పాప మిస్ అయింది అన్నలాగా మన పుంగనూరు యువతలందరూ సో చాలా బాగా వాళ్ళకి హెల్ప్ అయితే చేశారు. సో సాడ్. అసలు విషయం ఏంటంటే పాపకైతే రక్షించలేకపోయారు. వాళ్ళు వెతకడం స్టార్ట్ చేయక టైంకి ముందే పాపకైతే వాళ్ళు చంపేశారనమాట. సో అది వాళ్ళకి తెలీదు. అది పాప ఎలాగైనా సరే ఇప్పుడు వస్తుంది, ఇంకో గంటకు వస్తుంది, ఇంకో అర్ధ గంటకు వస్తుంది, మన పాప ఎలాగైనా సరే పోలీసులు 11 టీంలు అంటండి, 11 టీంలు అందరూ గాలింపులు చేస్తున్నారు కదా, డాగ్స్ పోస్ట్ గాలింపులు చేస్తున్నారు. సో మన పాప అయితే దొరుకుతుంది అని ఏదో ఒక చిన్న ఆశ అండి వాళ్ళలో, పేరెంట్స్లో అయితే. పేరెంట్స్తోనే కాదు మన యూత్లో కూడా అలాగే ఉండింది. సో లాస్ట్కి వి వాంట్ జస్టిస్ జరగాల్సింది జరిగిపోయిందనమాట. ఇంకోటి ఏమంటే పాపకైతే ఎలాంటి స్క్రాచెస్ అంట ఇలాంటివి ఏవి మైనర్గా కానీ పర్సనల్గా కానీ పాపకైతే ఏమీ జరగలేదు. వాళ్ళు ఒక్కరికి వాళ్ళు ఫాదర్ తెలిసిందే కదా, ఫైనాన్షియర్ అంట వాళ్ళ ఫాదరు. సో ఫైనాన్షియర్గా వాళ్ళు చాలా మందికి అయితే డబ్బు ఇచ్చారు. వీళ్ళు కొత్తగా అయితే ఇల్లు ఇప్పుడు కట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఇల్లు కడుతున్నారు కాబట్టి ఒక్కరికి వచ్చేసి ఒక లేడీకి వచ్చేసి 3.5 lakh అయితే ఇచ్చారంట. సో అది వచ్చేసి వాళ్ళకు అడిగారనమాట వీళ్ళు 3.5 lakh మా అమౌంట్ ఇవ్వండి అనేసి పెద్ద గొడవే జరిగిందట. అది ఆ గొడవ జరిగింది మనకు తెలిసిన వాళ్ళ ముందర ఇక్కడ వీధిలో అంతా మనకు అల్లరైపోయాం, మనకు మర్యాద అనేది వెళ్ళిపోయింది అనేసి ఆ లేడీ ఏం చేసింది, కక్ష పెంచుకుందనమాట. లోపల మనసులో కక్ష పెంచుకొని సో ఒక చిన్న విషయం ఆమె బిడ్డలా కొద్దిగా ఒక్క క్షణం ఆలోచించుంటే కూడా పాప అయితే ఇలా జరిగేది కాదు. సో వాళ్ళకి ఆ రోజు అనిపించిందో ఏమో కానీ సో సాడ్. పాపకైతే మృత్యువు ఆ లేడీతో వచ్చిందనమాట. మనం చెప్పుకుంటాం ఆ మృత్యు ఆ పాపకి ఆ లేడీతో వచ్చింది. ఆ లేడీ ఒక్క క్షణం ఆలోచించింటే ఆ పాప ఈరోజు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర క్షేమంగా ఉండేది. సో ఇలాంటి పనులు ఎవ్వరూ చేయకండి. ఒక బాబు అంట 17 years అంట, వరుసకి ఆమెకి తమ్ముడు అవుతాడు. ఆ పాపనైతే కరెంట్ వెళ్ళిందంట అదే సమయంలో. అంతకుముందు 10 minutes ముందు వచ్చి వాళ్ళ మమ్మీ పిలిస్తే ఇంకొద్దిసేపులో ఆడుకొని వస్తాను మమ్మీ అని చెప్పిందంట పాప. సో ఓకే అనేసి వాళ్ళు వెళ్ళారనమాట లోపలికి. మళ్ళీ కరెంట్ వెళ్ళిందని బయటకు వచ్చేసరికి పాప అయితే లేదు. అక్కడి నుంచి 1/2 kilometer ఏమో ఉందంట వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇల్లు, ఆ లేడీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇల్లు. అక్కడికి వెళ్ళేసి పాపకి ఏదో అన్నము మొక్కజొన్న ఏదో తినిపించిందంట. ఫస్ట్ ఇక్కడ పిలుచుకొని వెళ్ళేటప్పుడు చాక్లెట్ ఒకటి చూపించిందంట. ఇంకా చాక్లెట్స్ కావాలమ్మా
అంటే అవును ఆంటీ అని అడిగితే పాప ఇంకా ఇస్తాను రా ఇంటికి పోదాము అనేసి ఎత్తుకొని వెళ్ళిపోయింది. సో అక్కడ ఈ బాబు అక్కడ కూడా బయట నిలబడడం, వీళ్ళు అన్నం పెట్టారంట, తినిపించారంట, మొక్కజొన్న ఏదో తినిపించారంట. ఇంకా పాప మనం ఏమన్నా చేసేటప్పుడు ఈమెకు కోపం ఉంది కదా, కోపంలో ఇంకా నేనేమన్నా ప్రాణం తీసేటప్పుడు అరుస్తుందేమో అనేసి మూతికి ముక్కుకైతే అడ్డ పెట్టేసి ఊపిరి ఆడకుండా చేసిందంట. దానిలో ఆ లేడీకి కూడా ఇంజరీస్ ఏమయ్యాయంటే చిన్న చిన్నగా, పాప గోకేసింది అనమాట చేత్తో. సో అలా అయితే పాపకైతే చంపేశారు. ఇంకా ఎవరికి డౌట్ రాకూడదు అనేసి వాళ్ళు ఏం చేశారు, పాపకైతే మధ్యలో బైక్లో కూర్చోపెట్టుకొని బాబు బండి నడిపాడు. అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో అయితే పడేసి వచ్చేసారనమాట. అది ఎలా పడేశారు, కిందకి దిగి నీళ్ళలో ఒక 2-3 స్టెప్స్ లాగా బండలు ఉన్నాయంట, అవి ఆ బండల్లోకి దిగేసి ఒకరు చేతులు ఒకరు కాళ్ళు పట్టుకొని తోసేశారనమాట. ఇది మనకైతే చూసాం మేము, మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళు అందరూ స్టేటస్ అయితే పెట్టారు. అందుకని నేను కూడా చూసుకొని క్లారిటీగా అయితే నేనైతే కన్ఫర్మ్ చేసుకొని నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్స్ అండ్ నేనైతే ట్రావెలింగ్ విజిటింగ్ ప్లేసెస్ వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. నాకు ఏ వీడియోస్ అయితే సూట్ అవుతాయో అందరూ అయితే నాకైతే కామెంట్ చేయండి. సో ఇలాగే మీ సపోర్ట్, అందరూ సపోర్ట్ నాకైతే కావాలి. మొహసీన్ అఫీషియల్ 1M ఛానల్ని ఇంకోసారి చెప్తున్నాను, మొహసీన్ అఫీషియల్ అండి, MOHSIN అండ్ అఫీషియల్ 1M అని టైప్ చేస్తే నా ఛానల్ అయితే సర్చింగ్లో వచ్చేస్తుంది. ఓకేనా? సో అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి అయితే చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలాగే మీ సపోర్టింగ్ నాకైతే చాలా అవసరం. సో మోర్ వీడియోస్ అయితే నేను ఇంకా పెట్టాలి అనుకుంటున్నాను. అండ్ అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అందరికీ చెప్పండి మన ఛానల్ గురించి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.